ఏంట్రా వరల్డ్ కప్ ఇది? ఇంజరీ అయితే రేపు సెలక్షన్స్ లో ఆగిపోతావు. రే నా ఫస్ట్ కోచ్ చెప్పేవాడ్రా అది బాల్ కాదు నా లైఫ్ అని. నేను పొరపాటును కూడా ఎప్పుడు నా లైఫ్ని స్కిప్ అవనరా. రే బాల్ రెడీ 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 విక్కీ అప్రోచ్. రెడీ రెడీ విక్కీ రెడీ. yes హౌస్ దట్ నంబర్ విక్కీ. ఎంటర్ మా ఇది ఏం రాస్తావు తప్పు. అబే तुम मार के आउट कर रहा है, चीटिंग है. ఏ రే రేపు సెలక్షన్స్లో కింగ్ అవ్వాలనుకో యాటిట్యూడ్ ఒక్కటే సరిపోదురా, గేమ్ ప్లాన్ కూడా అవసరం. నా గేమ్ ప్లాన్ ఒక్కటే, బ్యాట్స్మెన్ పడగొట్టైనా సరే వికెట్ పడగొట్టాలి. దాట్స్ ఇట్. పడేడు అటుంచి ఇదే స్పీడ్లో బౌలింగ్ చేసాం అనుకో బ్యాట్స్మెన్ అవుట్ అవడం కాదు పైకి పోతాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను సెలెక్ట్ అయితే తీరాలరా, లేకపోతే నేను పర్మనెంట్గా అవుట్ అవుతాను క్రికెట్లో లైఫ్లో. సో గెలిచామా లేదా అనేది ఇంపార్టెంట్, ఎలా అనేది అనవసరం. ఓ బాల్ ఫేస్ చేస్తావా? అమ్మో నా వల్ల కాదు. బ్యాట్స్మెన్ భయమే నా ఆయుధం. విక్కీ బాయ్, ఏంట్రా నీకోసం నిషా వచ్చింది. రే బాల్ తీసుకో, నేను వెళ్ళొస్తా. హాయ్. వాడు దెబ్బకి వికెట్ల మీద పడిపోయాడు. నాయుడుగాడు అయితే నా బౌలింగ్కి భయపడి పారిపోయాడు. ఈ దెబ్బతో నేను సెలెక్ట్ అవ్వడం ఖాయం. నిషా నిషా ఏ నిషా, వాట్స్ రాంగ్ విత్ యూ? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏదో అయోమయంగా ఎక్కడో ఆలోచిస్తూ కూర్చున్నావు. రేపటి నుంచి మన లైఫ్ చేంజ్ అవబోతుంది. నువ్వు కార్పొరేట్ మేనేజ్మెంట్ నుంచి క్రికెట్ మేనేజ్మెంట్లోకి ఎంటర్ అవబోతున్నావు. అసలు మేనేజ్మెంట్ అంటేనే బోర్ కొడుతుంది విక్కీ. అన్నిటినీ అందరినీ మేనేజ్ చేసి చేసి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇక ముందు నీకు అలాంటి అవసరం ఉండదులే. అవును, అది చెప్పడానికి వచ్చాను. నాకు బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ ఏంటి? అయినా సెలక్షన్స్ ముందు నన్ను ఇరిటేట్ చేయదని ఎన్నిసార్లు చెప్పాను నీకు? యాక్సెప్ట్ చేయకు. సరే, నీకు బెంగళూరు వెళ్ళాలనుంటే ఓకే. రేపు నేను సెలెక్ట్ అయిన తర్వాత కర్ణాటక టీంకి ట్రాన్స్ఫర్ పెట్టించుకుంటాను. అప్పుడు మన ఇద్దరం కలిసి ఒకే దగ్గర ఉండొచ్చు. ఇప్పుడు నీకు హ్యాపీనా? ఇది వర్కౌట్ అవ్వదు విక్కీ. నేను అదే అనుకుంటున్నాను. అస్సలు వర్కౌట్ అవ్వదు. రిజైన్ చేసాయి. నేను వర్కౌట్ అవ్వదు అన్నది జాబ్ గురించి కాదు, మన లవ్ గురించి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అనవసరంగా చిన్న ఇష్యూని పెద్ద చేయకు. నేను బెంగళూరుకు వస్తానని చెప్పాను కదా, మళ్ళీ ఏంటి? విక్కీ, నువ్వు ఒక వ్యసనం. నీతో ఉండాలనిపిస్తుంది, కానీ ఉన్నంతసేపు ఎందుకున్నానా అనే ఫ్రస్ట్రేషన్. అందుకే వ్యసనానికి దూరంగా ఉండడానికి కష్టపడి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. ఎల్లుండి బెంగళూరు వెళ్ళిపోతున్నాను పర్మనెంట్గా. సో ప్లీజ్ ఇంకెప్పుడు నువ్వు నా వెనకాల పడొద్దు. నా వెంట పడింది నువ్వు, నాకే నీతులు చెప్తున్నావా? ప్లీజ్ సార్, గట్టిగా అరవకండి. నిషా నిషా ప్లీజ్ నిషా, నేను డెఫినెట్గా సెలెక్ట్ అవుతాను. మన ఫ్యూచర్ చాలా బాగుంటుంది. విక్కీ, నీ క్రికెట్తో కానీ నీ ఫ్యూచర్తో కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆల్ ది బెస్ట్. విక్కీ, ఐ మిస్ యూ సో మచ్. నువ్వు రేపు సెలక్షన్స్లో సెలెక్ట్ అయిపోయి టూర్స్ అంటూ నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అనుకో, నిన్నెంతగా మిస్ అవుతాను. అమ్మో, తలుచుకుంటేనే హార్ట్ బ్రేకింగ్. విక్కీ, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోకు. నువ్వు లేకుండా నేను ఉండలేను విక్కీ. ఐ వాంట్ యు టు బి మైన్. Yesterday, today, and tomorrow. I miss you so much, and I love you so much, Vicky. లాస్ట్ ఇయర్ సెలక్షన్స్ అప్పుడు ఎంత ఎంకరేజింగ్గా పంపించిందిరా. ఈ ఇయర్ ఓ ఫామ్లో ఉన్న క్రికెటర్ని పాలిటిక్స్తో తీసేసినట్టు తీసేసిందిరా. అంత ఈజీగా ఎలా బ్రేకప్ చెప్పిందిరా? చిచే నార్మీ బా, ఒక కెప్టెన్లో మమ్మల్ని అందరినీ ముందు నడిపించాల్సి నువ్వే ఇలా బుక్కికి వెళ్ళాక చండాలంగా మాట్లాడతావు. రేపు సెలక్షన్స్ పెట్టుకొని ఎదవ తాగుడు నువ్వు నుంచి. అరే ఇవన్నీ కామన్ భాయ్. నాకి మేఘనాకి కూడా ఫైట్ చేసుకుంటాయి, బట్ మళ్ళీ కలిసిపోతాయి.
పోతాయి పోతాయి తొక్కలో బ్రాహ్మణుని ఈ అమ్మాయిలందరూ ఇంతమాయ్యా వాడుకొని వదిలేస్తారు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాడు ఇనుమాయ్యా తాగుతూ కూర్చుంటే జీవితకాలం చాలదు ముందు కెరీరు మరీ నీకు అంత టైం ఉంటే అమ్మాయిల గురించి ఆలోచించు ఇప్పుడు ఆ అమ్మాయి నీకు ఫోన్ చేసి బ్రేకప్ అని చెప్పినందుకు సంతోషించరా నే ऐसा मत करना షడప్ యు బోత్. విక్కీ, యాజ్ ఎ గర్ల్గా చెప్తున్నాను, అమ్మాయిలకి ఎన్నో రకాల ప్రెషర్స్ ఉంటాయి. జాబ్, పేరెంట్స్, లివింగ్ ఎలోన్, ఇలా ఏదో ఒక కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఇలా డెసిషన్ తీసుకోకూడదు. కాల్ చేయి, సే సారీ, కన్విన్స్ చేయి ఇప్పటి నుంచి నేను ఒక చేంజ్డ్ పర్సన్లా ఉంటానని. ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. లిఫ్ట్ చెయ్యదు మాయ్యా నీ భ్రమ హలో నిషా నిషా ఫోన్ కట్ చేయకు ప్లీజ్. నేను చెప్పేది విను. ఆ రోజు నేను అలా చేయడం తప్పే, బట్ అది జరిగిపోయి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు ఎందుకు అవన్నీ? చూడు విక్కీ, నేను చాలా ఫెడప్ అయిపోయి ఉన్నాను. ఒక విధంగా మనమిద్దరం ఈ పిచ్చి ప్రేమ వల్ల ఫెయిల్యూర్స్గా మిగిలిపోయాం. ప్రేమ మూలంగా ఎవరు ఫెయిల్ అవుతారు? ప్రేమ లేక ఫెయిల్ అవుతారు. దయచేసి నన్ను ఫెయిల్ చేయదు నిషా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మన ఇద్దరి మధ్యలో ఆ మ్యాజిక్ లేదు. లేని ప్రేమ కోసం పాకులడం వేస్ట్. మ్యాజిక్ లేదా? యువర్ రాంగ్ నిషా. ఒక్కసారి మన మధ్యలో నా స్వీట్ మెమరీస్ని గుర్తెచ్చుకో. ఆ స్వీట్ మెమరీస్ ముందు చిన్న చిన్న ఫాల్స్ అసలు లెక్కలోకి రావు నిషా. ఒక బ్యాడ్ ఓవర్ టోటల్ గేమ్ని మార్చేస్తుంది అంటావు కదా ఎప్పుడు. ఇది అంతే. నిషా, నేను ఇలా లాజికల్గా మాట్లాడలేను బికాస్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఏ పెయిన్. ఈ రాత్రంతా ఆలోచించు ప్లీజ్. రేపు నీ ఆన్సర్ ఏదైనా ఒక చిన్న SMS పెట్టు ప్లీజ్ నిషా, ప్లీజ్. రై ఏంట్రా అది ఫోన్ లో పెట్టు బౌలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి దాదా వెళ్ళు. ఆలోచించాను. నా ఆలోచన తప్పేమో అన్నంతగా ఆలోచించాను. కానీ నువ్వు చేసిన చెడు నీ మంచిని డామినేట్ చేసింది. సో ఫైనల్గా నా ఆన్సర్ ఇదే. ఇట్స్ అ బ్రేకప్.